ఈ దినం కొరకు వేచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు తెలియజేసిన మాటలను నేను ధ్యానిస్తూ మీ అందరికీ పంచుకోవడానికి మీ ముందు నిలబడి ఉన్నాను. సో దేవుడు మనందరికీ వినగలిగిన చెవిని గ్రహించే మనసును దయచేయునుగాక, అనుసరించే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును కలుగు చేయునుగాక. సో బైబిల్ తీద్దాం. సో దయచేసి బైబిల్ చదివే వారందరికీ బైబిల్ ఉంటే మంచిది. పిల్లలు చదవగలిగిన పిల్లల చేతిలో బైబిల్ ఉన్నాయా లేదా తల్లిదండ్రులుగా మీరు గమనించండి. మీ దగ్గర బైబిల్ లేనట్లయితే ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు నా దగ్గరికి వస్తే మీకు బైబిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. దానికి తగినంత చెల్లించి మీ బైబిల్ తీసుకోవచ్చు, ఎక్కువ మాత్రం కాదు. బైబిల్ తీద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. మొదటి వచనం నుంచి 8 వచనాలు మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం. ఈ 8 వచనాల్లో మనం మొట్టమొదటిగా 4 నుంచి మనం ప్రారంభిద్దాం. 4వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం ప్రారంభిద్దాం. చదువుదామా? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చాలా చక్కగా ఉంది ఈ మాట. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెబుతున్నాను ఆనందించుడి. ఒకసారి మీ పక్క వాళ్ళక చూసి సంతోషంగా నవ్వండి, హృదయపూర్వకంగా నవ్వండి, హృదయపూర్వకంగా ఆనందించండి, పలకరించండి. బాగున్నారా? ఒకసారి నెంబర్ వేసుకోండి. ఈరోజు డిసెంబర్ 29వ తారీఖు 2024వ సంవత్సరం. సో మీరు అందరూ చక్కగా చెప్పుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు ఎవరు కదలట్లేదు ఎందుకోనో మరి. పిల్లలు యవనస్తులు మీరు కదలండి, బయటవారు. ఈరోజు ఏం డేటు? డిసెంబర్ 29, 2024. ఈ సంవత్సరం చివరి ఆదివారం. నేను ఆనందంగా ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే నా దేవుడు ఎక్కడి దాకా నడిపించాడు నన్ను, ఇక ముందు కూడా ఆయన నడిపిస్తాడు నన్ను. ఇప్పుడు అంటున్నాడు పౌలు ఆ సంఘానికి, ఇంకా ఎప్పుడు ఆనందంగానే ఉండండి. మీరు ఇప్పుడు దాకా మీరు ప్రభువులో ఉన్నారు కాబట్టి ఆనందంగా ఉన్నారు. ఇక్కడి నుంచి కూడా మీరు ఆనందంగా ఉండండి. మరలా చెబుతున్నాను నేను, మీరు ఆనందంగా ఉండండి. ఈ మాట చెప్పే వ్యక్తి ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. పౌలు ఈ సంఘానికి రాస్తున్న సమయంలో చెరసాల్లో ఉన్నాడు. చెరసాలు ఆయన్ని బంధించలా. చెరసాల్లో ఉండి కూడా దేవునిలో ఆయన ఆనందిస్తున్నాడు. హల్లెలూయా. నీ ఆనందాన్ని ఎవరు బంధించలేరు, నా ఆనందాన్ని ఎవరు బంధించలేరు. ఎందుకంటే నా ఆనందం ఈ లోక సంబంధమైనది కాదు, దేవుని సంబంధమైనది. హల్లెలూయా. అందుకని మనం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ఆనందం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆనందం మన మానసిక స్థితిని మార్చివేస్తుంది. నువ్వు మానసికంగా సరిగా ఉండాలి, సరిగా నిద్ర పట్టాలి, అన్ని విధాలు నువ్వు బాగుండాలంటే ఆనందంగా ఉండాలి. ఇక్కడ వాడిన పదం మనం చాలా చక్కగా గమనిస్తే ఆనందం అనేది జాయ్ఫుల్, సంతోషం అనేది వేరు. 2 పదాలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. సంతోషం కొద్ది సమయం ఉండేది, ఆనందం నిరంతరం ఉండేది. ఏది కావాలి మనకి? ఆనందం. సంతోషం భూ సంబంధమైనది, ఆనందం దేవుడిచ్చేది. హల్లెలూయా. అందుకని అంటున్నాడు పౌలు, మీరు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందంగా ఉండండి. హల్లెలూయా. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా చాలా ఇబ్బందుల్లో వెళ్ళుంటారు, సమస్యల్లో వెళ్ళుంటారు, వ్యాధుల్లో వెళ్ళుంటారు. ఈ నెల ఈరోజే బహుశా నాకు చివరేమో అనుకున్న వాళ్ళు మన మధ్యలో చాలామంది ఉన్నారు. అయినప్పటికీ మరలా చెబుతున్నాను, ఈరోజు డేట్ అంతా డిసెంబర్ 29, 2024. దేవుని సన్నిధిలో మనం ఆనందంగా ఉన్నాం. హల్లెలూయా. సో అందును బట్టి మనం దేవుళ్ళు ఆనందించాలి. ఈ వాక్యం మనల్ని ఉత్సాహపరుస్తుంది. ఏమనంటే మీరు ఆనందంగా ఉండండి.
నేను చాలా ట్రాన్స్లేషన్లో చూస్తే ఒక ట్రాన్స్లేషన్లో ఉంది, చక్కగా ఉంది. బీ చీర్ఫుల్ విత్ జాయస్ సెలబ్రేషన్ ఇన్ ఎవ్రీ సీజన్ ఆఫ్ లైఫ్. ఎవ్రీ సీజన్ అంటే ప్రతి దానిలో మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి. అంటే ఈ 2 గంటల సేపు పాటలు పాడేటప్పుడు, లేకపోతే ఇంట్లో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం వచ్చినప్పుడు, అప్పుడు కాదండి ఆనందం. ప్రతి సమయంలో అన్ని వేళల యందు మనం ఆనందంగా ఉండాలి. అటువంటి ఆనందాన్ని మనకి ఇచ్చేది ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఆ వాక్యముతో, ఆయన జీవంతో చెరసాల్లో ఉండి ఫిలిప్పీ సంఘానికి పౌలు రాస్తున్నాడు, మీరు ఆనందంగా ఉండండి, ఆనందంగా ఉండండి అని చెప్పి, దాని తర్వాత ఇక్కడ ఒక ఆనందం అనే దానికి ఒక చిన్న మాటను మనం తీసుకోవచ్చు. నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయం 10వ వచనంలో ఒక చిన్న ఇన్సిడెంట్ అక్కడ జరుగుతూ ఉంది. నెహెమ్యా వచ్చాడు, పడిపోయిన గోళ్ళన్నీ కట్టారు. అన్నీ కట్టిన తర్వాత వాళ్ళు ఒక సాటి నుంచుని దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నారు. చదవండి ఎవరైనా నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. మరియు అతడు వారందరితో ఇట్లా అన్నాడు, పదండి, క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమియు సిద్ధము చేసుకున్న వారిని గురించి ఆ వంతులు పంపించుడి. ఎలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. హల్లెలూయా. ఆనందిస్తే ఏమొస్తుంది మనకి? చెప్పండి, ఏమొస్తుంది? బలం వస్తుంది. ఏ ఆనందం? యెహోవా యందు ఆనందం. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని, ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు వీళ్ళ పాపాలు బయటపడిపోయి దుఃఖంతో దుఃఖించారు. అప్పుడు వెంటనే అంటున్నారు, మీరు ఏడవద్దు, మీరు దుఃఖపడద్దు, ఇప్పుడు సంతోషంగా ఉందాం, మనం చక్కటి విందును చేసుకుందాం. ఒకవేళ ఎవరికైనా లేదా, ఎవరైనా సిద్ధం చేసుకోలేదా, వారికి కూడా పంపిద్దాం. ఎందుకంటే మన ఆనందం వారికి కూడా ఉండాలి. కాబట్టి ప్రభువునందు మనం ఆనందిస్తే మనకి బలం వస్తుంది. ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, మరలా చెబుతున్నాను, మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి ఒకసారి పక్క వాళ్ళకి, ఆనందం, ప్రభువునందు ఆనందం, బలం వస్తుంది. ప్రభువునందు ఆనందిస్తే బలం వస్తుంది మనకి. ప్రభువునందు ఆనందిస్తే ఏమొస్తుంది? బలం వస్తుంది. తర్వాత 5వ వచనం, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఇక్కడ ఏంది? మీ సహనం, మన సహనాన్ని సకల జనులకు తెలిసే విధంగా మన జీవితం ఉండాలి. అప్పుడు ఇంకా మనం ఆనందించవచ్చు, ఇంకా మనం ఆనందంగా జీవించవచ్చు. నేను ఎట్లాంటి వాడినో నా వరకు నాకు కాదు, నా చుట్టుపక్కల వారందరికీ తెలిసే విధంగా నా జీవితం ఉండాలి. దేవుడు మనందరికీ ఒక చక్కటి మాట చెప్పాడు. ఏంటో తెలుసా? మీరు ఈ లోకానికి వెలుగు, మీరు ఈ లోకానికి ఉప్పు. ఈ రెండు దేనికి సాదృశ్యం? వెలుగు చీకటిని తరిమివేస్తుంది. వెలుగు అనేక మందిని చూడటానికి అవకాశం ఇస్తుంది. అంతేకాదు, ఉప్పు ప్రతి దానిలో రుచిని తీసుకొస్తుంది కదా. ఉప్పు అంటదంట, నువ్వేమేసుకున్నా కానీ నేను లేకపోతే నువ్వు రుచి తేలేవు అంటదంట, రుచి తీసుకురాలేవు. అంటే లోకానికి మనం రుచిని తీసుకెళ్ళేవాళ్ళం, లోకానికి మనం వెలుగును తీసుకెళ్ళేవాళ్ళం. ఈ విషయం మన జీవితం ద్వారా, మన జీవన విధానం ద్వారా సకల జనులకు తెలియాలి. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, మీ సహనమును, కింద రాశాడు మృదుత్వమును.
మంచితనాన్ని, మంచి మాట తీరుని మేబీ ఈ సంవత్సర కాలంలో అనేకసార్లు తొందరపడ్డామేమో, మన నోటి మాట ద్వారా కొందరు దూరం అయ్యారేమో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నువ్వు మృదువుగా ఉండాలి అని. హల్లెలూయా. మృదువైన మాట తీరు. ఎందుకంటే నీవు ఈ లోకానికి వెలుగు కాబట్టి, నీవు ఈ లోకానికి ఉప్పు కాబట్టి. ఉప్పు దేనిని పాడు కాకుండా చూస్తుంది, పాడైపోకుండా చూస్తుంది. క్రైస్తవ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం ఉన్నామంటే ఈ లోకం ఎప్పటికీ పాడవద్దు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు, నీకు ఇచ్చాడు. నేను ఈ గ్రామంలో ఉన్నాను అంటే ఈ గ్రామం ఎప్పటికీ పాడవద్దు, ఎందుకంటే నేను ఉప్పుగా ఈ లోకంలో ఉన్నాను. ఎంత గొప్ప భాగ్యం ఇది. నువ్వు ఒక కుటుంబంలో నువ్వు ఒక్కడవే రక్షించబడిన వ్యక్తిగా ఉన్నావు, అయినా పర్లేదు, ఎందుకంటే నువ్వు ఉప్పుగా నీ కుటుంబానికి ఉండవు కాబట్టి ఆ కుటుంబం ఎప్పటికీ పాడయ్యే అవకాశం లేదు. నీ ద్వారానే ఆ కుటుంబానికి దేవుడు రుచిని తీసుకొస్తాడు. ఎలాగా? నీ మృదుత్వాన్ని బట్టి, నీ మంచితనాన్ని బట్టి, నీ మంచి మాట తీరును బట్టి, నీ కుటుంబంలో నువ్వు జీవించే జీవన విధానాన్ని బట్టి ఒకరోజు నీ కుటుంబం అంతా రుచి కలిగిన కుటుంబంగా మారిపోతుంది. హల్లెలూయా. నీ కుటుంబం అంతా వెలుగుతో నింపబడుతుంది. అదే చెబుతున్నాడు, దేవుడు సమీపంగా ఉన్నాడు. ఇవి రెండు విధాలుగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు త్వరగా రానై ఉన్నాడు. రెండు, దేవుడు మనతోనే ఉన్నాడు, మనకు చాలా దగ్గరగా ఉన్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, మంచి మాట తీరు కలిగి ఉండాలి కదా. కొంతమంది పిల్లలు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు. అప్పుడు తల్లి చెబుతుంది, రే తాతయ్య ఇక్కడే ఉన్నాడు, అరవమాక. తాతయ్య నిద్రపోతున్నాడు, అరవమాక. ఎందుకు? పెద్దలను గౌరవించాలి. పెద్దలు ఉన్నప్పుడు నీ ప్రవర్తన సరిగా ఉంచుకోవాలి అని హెచ్చరిస్తారు. కొద్దిగా వాళ్ళని జాగ్రత్తగా ఉండమని తెలియజేస్తూ ఉంటారు. ఆ రీతిగానే పౌలు సంఘ బిడ్డలకు చెబుతున్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, జాగ్రత్త. హల్లెలూయా. దేవుడు త్వరగా రానై ఉన్నాడు, జాగ్రత్త. మీ సహనము సర్వజనులకు, సకల జనులకు తెలిసే విధంగా మీ జీవనం ఉండాలి. చూడండి, కొలసీల సంఘానికి కూడా ఈ విధంగా రాశాడు. కొలసీ సంఘానికి రాస్తున్నాడు. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనం ఒకసారి చదువుదాం. సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునుడి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలనో అది మీరు తెలుసుకున్నటకై ఎలాంట మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండాలి. ఎల్లప్పుడూ రుచిగా ఉండాలి, కృపా సహితముగా ఉండాలి. నా నోటి మాటలెల్లా పరుల గాయములన్ మాన్పాలి. నా నోటి మాటలెల్లా పరుల గాయములన్ మాన్పాలి. ఆరాధన 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 ఆరాధన. మన నోటి మాటలు ఎలా ఉండాలి? ఎదుటి మనిషిని కృంగదీసే విధంగా ఉండకూడదు ప్రియదేవుని బిడ్డ. ఎదుటి మనిషి జీవితంలో కృషించిపోయేటట్టుగా నువ్వు మాట్లాడకూడదు, గాయపరిచే విధంగా మాట్లాడకూడదు. కీర్తనాకారుడు ఈ నాలుక గురించి రాశాడు, యాకోబు ఈ నాలుక గురించి రాశాడు. నాలుక చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలుక కత్తి లాంటిదంట, నాలుక నొప్పు లాంటిదంట.
ఎంతమందిని ఈ సంవత్సరం అంతట్లో నీ మాటల ద్వారా గాయపరిచేవో నాకు తెలియదు. దేవుడి చివరి ఆదివారం నీతో ప్రేమతో నాతో మాట్లాడుతున్నాడు. నీ మృదుత్వమును సకల జనులకు తెలిసే విధంగా జీవించండి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు మృదువుగా మాట్లాడితే దేవుని ఆనందం నీ జీవితంలోకి వస్తుంది. తొందరపాటుగా మనం మాట్లాడేస్తాం, తర్వాత బాధపడతాం, ఆ తర్వాత మనం ఆనందాన్ని కోల్పోతాం. దేవుడు మన జీవితంలోకి ఎప్పుడు ఆనందంగా ఉండాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆనందాన్ని ఇచ్చాడు, సమృద్ధినిచ్చాడు. కానీ ఆనందంతో నింపబడాల్సిన మనం, ఉప్పు వేసినట్లుగా సంభాషించాల్సిన మనం తొందరపాటులో పరుల గాయాలను రేపే విధంగా మాట్లాడితే వారు ఆనందం కోల్పోతారు. తద్వారా చెప్పిన మనం కూడా ఆనందాన్ని కోల్పోతాం. కాబట్టి మనం మాట తీరు చాలా ఉన్నతంగా ఉండాలి. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు కదా, యేసుక్రీస్తుని గచ్చమైన తోటల నుంచి పట్టుకుని వెళ్ళారు. యేసుక్రీస్తుని వెంబడించుకుంటూ పేతురు వెళ్ళాడు కదా. జ్ఞాపకం వస్తుందా మీ అందరికీ? పేతురు వెళ్ళాడు. యేసుక్రీస్తు వారు పేతురుతో ఒక మాట అన్నాడు. నేను ఎవరో నీకు తెలియదని ముమ్మారు బొంకుతావు, ముమ్మారు చెబుతావు, 3 సార్లు చెబుతావు, అప్పుడే కోడి కూస్తుందంట. ఆహా లేదు ప్రభువా, అటువంటి పరిస్థితి రానివ్వను అంటాడు. అంటే ఆయనకున్న నమ్మకం అది. కానీ దేవుడు మన జీవితం ఎట్లాంటిదో దేవునికి అన్నీ తెలుసు. చక్కగా వెళ్ళి చలిమంట కాసుకుంటూ ఉంటాడు. ఇదిగో నా ఎదురు కూర్చుందే కరుణ, అంత అమ్మాయి ఒక అమ్మాయి వచ్చింది. ఎందుకంటే అన్నీ తెలుస్తాయి అమ్మాయికి, ఎవరు ఎలా మాట్లాడతారు, ఆ వయసు వచ్చింది కాబట్టి. అంత అమ్మాయి వచ్చి, నువ్వు యేసుక్రీస్తుతో ఉన్నావు కదా, ఆ బోధకుడితో నువ్వు ఉన్నావు కదా. ఎవరమ్మాయి? నేనా? నువ్వెవరినో చూసి ఎవరినో అనుకుంటున్నావు, నేను కాదు అని అన్నాడు. మరలా అంత కొద్ది దూరం వెళ్ళి ఎక్కడుంటే అందరూ గుర్తుపడతారని మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ వెళ్ళి ఇంకోసారి కూర్చుంటాడు. అలాగే ఇంకొక వ్యక్తి అడుగుతాడు, నువ్వు గలిలయుడు కదా, వారితో ఉన్నవాడు కదా అని అంటాడు. లేదు లేదు, ఎందుకు నన్ను అలాగంటారు అని చెప్పి శపించుకోవటం ప్రారంభిస్తాడు. ఇంకొకసారి చూడండి, మనం బైబిల్లో చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 73వ వచనం. 26వ అధ్యాయం 73వ వచనం ఒకసారి చదవండి. వచ్చి నిజమే ఒకటివే ఏందంట, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది. నీ పలుకు, నీ మాట నిన్ను గూర్చి సాక్ష్యం చెబుతుంది. మేబీ ఆ ప్రాంతం యొక్క మాట తీరును బట్టి ఉండొచ్చు. గలిలయులు ఒక రకమైన మాట తీరు ఉండొచ్చు. కానీ మనం ఇలాగా ఆత్మీయంగా తీసుకోవాలి. నా మాట తీరు ఎక్కడికి వెళ్ళినా నేను దేవుని బిడ్డను అని గుర్తించే విధంగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ఎవరు లేరుగా, మనం ఎటైనా మాట్లాడుకోవచ్చు అనుకుంటున్నావా? నీ మాట తీరు, నీ ప్రవర్తన చుట్టుపక్కల వారికి తెలిసే విధంగా ఉండాలి. చూడండి, మాటతో తప్పించుకుందాం అనుకున్నాడు, అబద్ధం చెప్పి తప్పించుకుందాం అనుకున్నాడు. కానీ పట్టించింది ఏంది? తన మాట తీరు, తను మాట్లాడే తీరు. ఏమండి, మనం మాట్లాడే తీరు నన్ను దేవుని బిడ్డగా గుర్తిస్తే ఎంత బాగుండు. హల్లెలూయా కదా. నేను మాట్లాడే విధానం, నేను జీవించే విధానం, ఇతను దేవుని కుమారుడు, ఇతను క్రైస్తవుడు, ఇతను లోకానికి ఉప్పు, ఇతను లోకానికి వెలుగు, ఈమె దేవుని కుమార్తె అని చెప్పగలిగితే ఎంత బాగుండు. అందుకే పౌలు అంటున్నాడు, మీ సహనాన్ని ఏం చేయాలంట? సకల జనులకు తెలియచేయండి. సకల జనులకు. నేను సహనాన్ని కోల్పోయాను. నిన్న సాయంత్రం సహనాన్ని కోల్పోయాను. వాటర్ క్యాన్ వెళ్ళాను, ఆటో పెట్టుకున్నాను, వాటర్ ప్లాంట్ దగ్గర పట్టుకోబోతున్నాను, కారు వచ్చింది.
వాళ్ళ గ్లాసులు లేపుంచారులే. నేను 2 సార్లు చెప్పాను, వాళ్ళకి వినపడ్డా, అయ్యా 2 క్యాన్లు పెట్టుకుని నేను వెనక్కి వెళ్ళిపోతాను. ఒక ట్యాంక్ పట్టుకుంటున్నాను, ఒక క్యాన్ పట్టుకుంటున్నాను. వాళ్ళకి కోపం వచ్చేసింది, నువ్వు 2 పట్టిన దాకా ఉండాలా అని అంటున్నాను. అవకాశం లేదు కదయ్యా, కాసేపు ఉండండి. 2 పట్టుకున్న దాకా ఉండాలి కదయ్యా అన్న. ఉండాలి కదయ్యా అనేది కోపం వచ్చింది వాళ్ళకి. తొందరపడ్డారు, అరే అన్నారు, కాసేపు ఓపిక పడితే అయిపోయిందయ్యా. ఇంకా మాట్లాడుతూనే ఉండారు, వెళ్ళిపో. వాళ్ళకి సహనం తక్కువగా ఉంది, నా సహనం కోల్పోయాను. తొందరపడుతున్నారేమో అన్నాను. ఏం చేస్తావు, ఏం చేయను, ట్యాంకీ పట్టుకుని వాటర్ పట్టుకుని వెళ్ళిపోతాను నేను. కోప్పడ్డారు. వాళ్ళు ఏమైనా అనుకొని కాసేపు ఓపిక పెడితే సరే, నేను వాటర్ పట్టుకుంటానే ఉన్నాను. క్యాన్లు పట్టుకున్న తర్వాత నువ్వు బండి తీ, వెనక్కి పో. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒక క్యాన్ పట్టి నువ్వు వెనక్కి వెళ్ళి మా బండి పంపించి మళ్ళీ వచ్చి క్యాన్ పట్టుకుంటారు. ఒక క్యాన్కి ఒక 3 నిమిషాలు మాత్రమే పట్టిద్ది, 2 క్యాన్లకు 6 నిమిషాలు మాత్రమే పట్టిద్ది. కాసేపు ఆగితే పోయింది కదా. నా బాధ అది. తట్టుకోలేకపోయారు. తర్వాత కిందకు వచ్చారు, బండి కట్టడం నుంచి బండి అటు తీస్తావు. నేను బండి తీయను, ఇక్కడే పెడతాను, క్యాన్లు మోసుకుని ఇంటికి వెళ్తాను, మీరు ఆడే ఉండండి, నా బండి ఆడే ఉంటాను. అంటే నాలో ఒక రకమైన సహనాన్ని కోల్పోయే స్థితి వస్తుంది, మళ్ళా సర్దుకుని పోయే స్థితి వస్తుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సమయాల్లో మన సహనం ఎదుటి వారికి తెలిసే విధంగా మన జీవితం ఉండాలి. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఏ విధంగా నేను మాట్లాడుతున్నాను, నా మాట తీరు ఎదుటి వ్యక్తిని ఏ విధంగా బాధపెడుతుంది, నిదానించి మాట్లాడాలి. నేను చాలాసార్లు మనందరితో దేవుని వాక్యంగా మాట్లాడాను. మనకి దేవుడు ఎన్ని చెవులు ఇచ్చాడు? చెవులు ఉన్న వాళ్ళందరూ చెప్పండి, దేవుడు మనకి ఎన్ని చెవులు ఇచ్చాడు? చెవులు ఉన్న వాళ్ళందరూ చెప్పండి, ఎవరిని ఇచ్చాడు? ఒకసారి ఒక చెయ్యి ఖాళీ ఉండి చూపండి, ఎన్ని చెవులు ఇచ్చాడు? నోరేం అంటే ఏంటి అర్థమైనా? దేవుడు మనకిచ్చిన అర్థం ఏంటి? ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి. లేకపోతే 2 నోర్లు ఇచ్చి ఒక చెవి ఇచ్చేవాడు. కానీ 2 నోర్ల కంటే ఎక్కువగా మాట్లాడతాం మనం. ఆ మాట ఎదుటి వ్యక్తిని బాధ పెడుతుంది, మన జీవితాన్ని పాడు చేస్తుంది. మాట్లాడుట యందు ఆతృత పడమాకండి, నిదానించి మాట్లాడండి. హల్లెలూయా. నిదానించి మాట్లాడండి. ఈ సంవత్సరం చివరి రోజు మనకు దేవుడు ఇస్తున్న, ప్రేమతో ఇస్తున్న హెచ్చరిక, నిదానించండి మాట్లాడటానికి. హల్లెలూయా. నిదానించండి. మన మాట తీరు ఎదుటి వారిని గాయపరచకుండా ఉండాలి. వారికి గాయమవుతుందంటే నీకు గాయమవుతుందని అర్థం. వారికి గాయమవుతుందంటే నీ ఆనందం కోల్పోతున్నావు అని అర్థం. మన మాట మృదువుగా ఉండాలి. ఆమేన్. అందరూ చెబుదాం హల్లెలూయా. ఒకసారి 6వ వచనం చదువుదాం. 6వ వచనం. చింతపడకుడి కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనలు చే నీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. నీ శక్తి కార్యముల్ తలంచి పుల్లము పొంగే నయ్యా. అందరూ కలిసి నీ శక్తి కార్యముల్ తలంచి పుల్లము పొంగే నయ్యా. మంచివాడా మంచి స్తోత్రమయ్యా. అందరూ కలిసి మంచివాడా మంచి స్తోత్రము. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు మంచివాడా కాదా? ఎంతమంది అంటున్నారు ఈ మాట?
ఒకసారి పక్క వాళ్ళకు కూడా చెప్పండి, నా యేసయ్య మంచివాడు, నా యేసయ్య మంచివాడు. అయిపోయిందా? ఇప్పుడు మీ అందరితో పాటు నాతో నేను ఒక ప్రశ్న, మరి ఎందుకు నా ప్రార్థనకు జవాబు రాలేదని ఎన్నిసార్లు దేవుని మీద అలకలు, ఎందుకు నన్ను దేవుడు చూడలేదు, నన్నే విడిచిపెట్టాడు ఎందుకు, ఇదొక్కటి సంవత్సరం ఎందుకు జరగలేదు? ఎన్నిసార్లు మీటింగ్ అయింది, ఎన్నిసార్లు భార్యాభర్తలు కూర్చున్నారు, ఇది ఎందుకు జరగలేదు, ఇది ఎందుకు కావట్లేదు, ఈ ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు? ఇప్పుడు మనం పాడాం, మంచివాడా మంచి చేయువాడా నీకు స్తోత్రం. ఈ విషయం తెలుసు కదా మనందరికీ. మన దేవుడు చెప్పాలి, మంచి దేవుడు. హల్లెలూయా. మరి మంచి దేవుడు కాబట్టి నువ్వు అడిగిన దాంట్లో ఏదో ఉంది, అది ఇవ్వాల్సిన సమయం ఆయనకి ఇంకా జరగలేదు. నువ్వు అడుగుతున్నావు, నేను అడుగుతున్నా, కానీ ఇంకా సమయం రాలేదు. కొన్నాటికి సమయం ఉంటుంది, వెంటనే జరుగుతాయి. కొన్నాటికి ఆయన నిర్ణయించిన సమయంలో జరుగుతాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు 6వ వచనం, దేనిని గురించి చింతపడమాకండి, భయపడద్దు. ఒకటి, దేవుడు మంచోడని తెలిసి కూడా ఇంకా నువ్వు చింతిస్తున్నావంటే అది పెద్ద పాపం అవుతుంది. అందుకని ఈ మాట చూద్దాం. నా యేసయ్య మంచోడు, నా పాపాన్ని శాపాన్ని తొలగించాడు. ఈ సత్యం నీకు తెలుసు, ఈ సత్యం నాకు తెలుసు, కానీ నా జీవితంలో దేవుడు నాకేం చేయలే అని ఇంకా మాట్లాడుతూనే ఉన్నావంటే నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. అందుకే పౌలు ఈ మాట స్పష్టంగా సూటిగా రాస్తున్నాడు, దేనిని గురించి చింతపడుటకు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియచేయండి. మీ విన్నపాలను దేవునికి తెలియచేయండి. ప్రార్థించే విధానం మనం నేర్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వసాధారణంగా మనం ప్రార్థన చేస్తాం, వదిలేస్తాం. యేసు నామములో నాకు కావాలి ప్రభువా. మన ప్రార్థనలో మనం ఎదిగే కొద్దీ మార్పు రావాలి. ఆ రీతిగా విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు నాకు ఒకటి కావాలి, నేను అడుగుతున్నాను, ప్రభువా నాకు ఒక మంచి ఆరోగ్యం, నా శరీరంలో ఈ బలహీనత ఉంది, నాకు ఈ బలహీనత నుంచి విడుదల దయచేయి. నేను మొదటగా అడిగాను. రెండోసారి నేను అడుగుతున్నాను, నా శరీరం నుంచి ఆ విడుదలను ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. మూడోది నేను చెబుతున్నాను, మరి ఎన్నడూ నా శరీరంలోకి ఆ బలహీనత రాకుండా చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. మన ప్రార్థనలో మార్పు రావాలి. ఎవరో చేసే విధంగా కాదు నువ్వు చేయాల్సింది, దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో నువ్వు చేయాలి. చాలామంది వాళ్ళెవరో బాగా చేశారు, వారిని అనుకరిస్తే బాగుండని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తూ దేవునికి దూరం అయిపోతున్నావు. నిన్ను నీకులాగా నువ్వు అడిగితే దేవుడు నీ స్వరం వినాలని, నీ మొర విని ఆయన ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నేను ఇంకొకరిలాగా కాదు. కొందరు స్తుతులతో స్టార్ట్ చేస్తారు ప్రార్థన, వెల్డన్, వాళ్ళకి ఇచ్చిన నడిపింపు, వాళ్ళని మనమేం అంటానికి లేదు. అలాగే నువ్వు కూడా స్తుతులతో స్టార్ట్ చేస్తావా? నా చిన్న వయసులో నాకు ఒక ప్రార్థన అలవాటు, సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన నా యేసయ్య అని నేను ప్రారంభించేవాడిని. నా హై స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్ ప్రారంభం నాకు పెద్దలలా నేర్పించారు, లేకపోతే నేను ఎవరినో విని చూస్తుంటాను. కానీ ఇప్పుడు ఒక రకంగా చేస్తాను, కాసేపుడికి ఒక రకంగా చేస్తాను. ఒకసారి మంచి దేవాన్ని ప్రారంభిస్తాను, మహోన్నతమైన దేవాన్ని ప్రారంభిస్తాను. ప్రార్థన పట్టే విధంగా ఉండకూడదు. ప్రార్థన హృదయపూర్వకంగా తండ్రిని వేడుకుంటున్నట్టు, అడుగుతున్నట్లు ఉండాలి. హల్లెలూయా. నీ ప్రార్థనలో ఉన్నతమైన మార్పు రావాలి. నీ ప్రార్థనకు దేవుడు జవాబు దయచేయాలి. జవాబును పొందుకున్నామని స్తుతులు చెల్లించాలి నువ్వు. మరి ఎన్నడూ ఆ అపవాది నా మీదకి రాడు అని బంధించగలగాలి. హల్లెలూయా. జ్వరం తగ్గిపోయింది, ప్రార్థించావు, కానీ నువ్వు అడగల, మరి ఎప్పుడు నాకు జ్వరం రాకుండా చేయి ప్రభు అని అడిగేవా? చెప్పాలి, అడిగేవా? మనం ఇది అడగం.
సర్వసాధారణంగా ఇది మనకు అలవాటు లేదు. ఇప్పుడు తీసేసేవంటే మరి ఎప్పుడు నా దరికి అది రాకూడదు అని దేవుణ్ణి స్తుతించాలి. ఆ స్తుతి కోట మన చుట్టూ ఉండాలి. ఆమె అందరూ చెప్దాం హల్లెలూయా. కృతజ్ఞతాపూర్వకముతో ప్రార్థించాలి. పౌలు ఇలాగ చేసాడు ప్రార్థన. పౌలు ప్రార్థన చేస్తూ ఎంత చక్కటి పదాలు ఎందుకు వాడాడా అనిపిస్తుంది మనకి. చూద్దామా ఒకసారి పౌలు చేసిన ప్రార్థన విధానాన్ని. మనందరం ఫిలిప్పీయులకు రాసిన పత్రికే 1వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు నిదానంగా చదవండి. మీరు చక్కగా వినాలి. వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు అందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకునే వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. అబ్బా, ఇది అంతేంది, జరిగిపోతుంది. జరగాలి జరగాలి అంటున్నాడా? చదవండి, మీరు అర్థం చేసుకోవాలి. పౌలు ఎలాగంటున్నాడు? జరిగిపోతుంది, జరిగిపోతుంది. హల్లెలూయా. మన ప్రార్థన విధానం ఆ విధంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డారా, అక్కడ ఇంకోటి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి 19 వచనాలు చదివినా కానీ ఈ విధంగానే ఉంటుంది. కావాలననియు ప్రార్థించుచున్నాను. చూడండి ఎంత స్పష్టంగా ఉంది ఆయన ప్రార్థన. ఏమండి, అటువంటి ప్రార్థనా జీవితం ఈ 2025 అంతా మనం కలిగి ఉందుముగాక. హల్లెలూయా. నిరీక్షణతో ప్రార్థన. దేవుడు నాకు ఖచ్చితంగా చేస్తాడండి ఆ నమ్మకం. చేసాడు అని దేవుని స్తుతించాలి. కొందరు అంటారు అది జరిగితే నేను స్తుతిస్తా, అదైతే నేను అది మన పద్ధతి కాదు. జరిగింది, నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఏమన్నాడు? ఎరుకో కూలిపోతుంది, మీరు వెళ్ళి స్తుతించండి. మొదటి కూడా ధ్యానం చేసాం. యెహోషాపాతు, నువ్వు ఊరిగా ఉండవయ్యా, నేను యుద్ధం చేసేది, నువ్వు చేయాల్సింది దేవుని స్తుతించు, దేవుని మహిమపరచు. అయ్యా ఎవరైనా అంత అయిపోయిన తర్వాత కదా అయ్యా, కాదు ముందు స్తుతించు. హల్లెలూయా. 2025 మన కుటుంబ జీవితాల్లో మీరు చెప్పాలి ఇలాగా, నా కుటుంబ జీవితంలో ఈ సంవత్సరం దేవుడు చేయబోయే కార్యాలను బట్టి స్తుతి కూడిక జరుగుతుందని చెప్పండి మీరు. హల్లెలూయా. అర్థమైందా? జరిగిన దానికి కదా, జరగబోయే దానికి. సాతాను గడికి పిచ్చి పట్టాలన్నమాట క్రైస్తవుని యొక్క జీవన విధానం. నిజం ప్రియ దేవుని బిడ్డ, మనం ఆ రీతిగా ముందుకు సాగాలి. మన ప్రార్థనా జీవితం మారాలి. స్తుతించిన సతన్ పారిపోతాడు, కొనికితే తిరిగి వస్తాడు. అందరం కలిసి స్తుతించిన సతన్ పారిపోతాడు, కొనికితే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరుకో. స్తుతించి పాడి స్తుతిల శక్తితో ఎరికో కట్టెదం. స్తుతించిన సతన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. వ్యామరపాటొద్దు. దేవుని స్తుతించే విషయంలో వ్యామరపాటొద్దు.
ఇది అది కలిపి మొత్తం ఒక నెలలో పెడదాం అయ్యగారు, అన్నయ్య కొద్ది కలగా చేద్దాం అనుకుంటున్నాను, మంచి భోజనాలు నీ భోజనాలు కాదమ్మా, నీ కల కాదు. మొదటగా హృదయపూర్వకంగా దేవుని స్తుతించటం నేర్చుకుందాం మనందరం. ఆమేన్. అర్థమైందా? దేవుణ్ణి స్తుతించాలి కృతజ్ఞతాపూర్వకంగా. పౌలు అర్థమయ్యే రీతిలో మాట్లాడుతున్నాడు. మీ ఆనందాన్ని దొంగిలించింది సాతాను. మీ ఆనందం మీకు తిరిగి రావాలంటే మీరు కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయండి. డోంట్ వరీ, మీరు భయపడద్దు. ఎందుకంటే మన దేవుడు మంచి దేవుడు, మన అక్కర్లను తీర్చే దేవుడు ఆయన, మనకు సమృద్ధినిచ్చే దేవుడు ఆయన, ఇచ్చిన దేవుడు ఆయన. తెలుసా, మనకు సమృద్ధినిచ్చాడండి. ఒకసారి ఒక ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ గారు ఆయనకు ఒక మెడల్ అనౌన్స్ చేశారు, ఒక అవార్డుని అనౌన్స్ చేశారు. ఆయన పేరు జాన్. ఆయన అవార్డుని తీసుకోవడానికి వెళ్తున్నాడు. వింటున్నారా? ఎంతమంది వింటున్నారు? ఎవరైనా? జాన్ అవార్డు తీసుకోవడానికి వెళ్ళాడు. ఫ్లైట్ ఎక్కాడు. ఫ్లైట్ ఎక్కిన కొంత సమయానికే ఫ్లైట్లో సాంకేతికమైన లోపం వచ్చింది. గమ్యానికి చేరకుండా మధ్యలోనే ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. ఇప్పుడు ఆయన వేరే మార్గంగా వెళ్ళాలి. కారు తీసుకున్నాడు, హైర్కి కారు తీసుకుని వెళ్తున్నాడు. కారు తీసుకుని కొంత ప్రయాణం చేసేవరకు తుఫాను ప్రారంభమైంది. వర్షం ఎక్కువైంది, గాలి తుఫాను. కారు మార్గం, రోడ్డు మార్గం కూడా వెళ్ళలేని పరిస్థితి. ఒక ఇంటి ముందు కారు ఆపేశాడు. ఇంటి ముందు ఆపితే ఒక స్త్రీ ఆ ఇంట్లో కనబడింది. ఆమె చూసి, సార్ లోనికి వచ్చి కూర్చోండి అని అంది. లోనికి వెళ్ళి కూర్చున్నాడు. ఆయనకి మంచినీళ్ళు ఇచ్చి, నేను మరలా ఇప్పుడే వస్తానండి. తన బాబు దగ్గరికి వెళ్ళింది. తన బాబు దగ్గరికి వెళ్ళి ఇంచుమించుగా ఒక 2 గంటల సేపు ఆమె ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి డాక్టర్ గారి దగ్గరికి వచ్చింది. వెంటనే డాక్టర్ గారు అంటున్నాడు, దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడా అని అన్నాడు. అంటే ఒక రకంగా వెటకారంగా అన్నాడు. అవునండి, నా దేవుడు ప్రార్థనకి జవాబిస్తాడు. ఏం ప్రార్థన చేశారు? మీరేం ప్రార్థన చేశారు? మా పాపకి క్యాన్సర్ రోగం అండి. ఆ క్యాన్సర్ రోగం తగ్గాలని నేను అనేక ప్రయత్నాలు చేస్తున్నాను. ఎవరో ప్రఖ్యాతిగాంచిన వైద్యులంట, ఆయన పేరు జాన్ అంట, ఆయన దగ్గరికి వెళ్తే తగ్గిద్దని చెప్పారు. నాకు ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం లేదండి. ఈ మాటలు వింటున్న జాన్ హృదయం తలడిల్లిపోయింది. కళ్ళ నుండి కన్నీళ్ళు పారిని. పశ్చాత్తాపడ్డాడు. నిజమే, నీ దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు, ఆ జానును నేనే అన్నాడు. ఇటు చెప్పకూడదమ్మా. హల్లెలూయా కదా. మన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు మన దేవుడు. ఇప్పుడు జాన్ దగ్గరికి ఆమె వెళ్ళిందా? జాన్ ఆమె దగ్గరికి వచ్చాడా? నా దేవుడు అంత గొప్పవాడు. జాన్ ఆలోచించాడు, నా ఫ్లైట్ ఆగిపోవడానికి కారణం ఇది, నా కారు ప్రయాణం ఆగిపోవడానికి ఈమె చేసిన ప్రార్థనే కారణం. పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు. నీ ప్రార్థన మరొక జీవితాన్ని కూడా మార్చివేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే మనకు దేవుడు సమృద్ధినిచ్చాడు. ఇది మర్చిపోవద్దు దయచేసి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. ఒకసారి చదువుదామా? యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. మరి దేనికి రాడు? ఏందంట? గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అనేను. ఎవరి మాట చెప్పిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దొంగ దేనికి వస్తాడు? మోసం చేయటానికి, నీ జీవితాన్ని పాడు చేయడానికి వచ్చాడు. కానీ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు చెప్పాలి? ఎందుకు వచ్చాడు? ఒక మాట ఫస్ట్ జాగ్రత్తగా చదవాలి మనం బైబిల్. మొదట జీవము ఆగిపోయిందా? అవులా, సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాడు. హల్లెలూయా.
ఊరక జీవం ఇచ్చేసి వదిలేదు. అది సమృద్ధి. అంటే అన్ని విధాలా మనకి సమృద్ధి దేవుడు ఇచ్చాడు. తీసుకోవాల్సింది ఎవరు? నేను అని చెప్పండి. హల్లెలూయా. ఎవరికి వాళ్ళే తీసుకోవాలి. ఇది అంటే మన ఆస్తి ఉంది, కానీ ఇప్పుడు నీ దగ్గర లేదు. కారణం దేవుడు కాదు, నువ్వే. నాకు ఆరోగ్యం ఉంది, కానీ ఇప్పుడు నీకు లేదు. అది పొందుకోవాల్సింది ఎవరు? చెప్పాలి, నేనే. ఆయన ఇచ్చేసాడు. ఆయన రావటం అయింది. ప్రతి మానవునికి జీవము సమృద్ధిగా ఇవ్వటం అయిపోయింది. తీసుకోవాల్సింది మనం. అర్థమైతే అంత బాగుండేది నీకు. హల్లెలూయా. నాకు మనశ్శాంతి లేదన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆయన సమాధానం ఇచ్చాడు. తీసుకోవాల్సింది ఎవరు? మనశ్శాంతి లేనివాళ్ళు. నిజం. ఆనందం నా జీవితంలోకి రావట్లేదండి అన్నవాళ్ళు ఉన్నారా? ఆనందాన్ని దేవుడు ఇచ్చాడు. తీసుకోవాల్సింది ఎవరు? ఆనందం లేనివారు. ఆ రీతిగా మన ప్రార్థనలో అది నమ్మాలి. ఈ వాక్యాన్ని మనం నమ్మాలి. హల్లెలూయా. ఈ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు. అందరం కలిసి కృపాశక్తి దయాశక్తి వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఈ వాక్యం మనల్ని బ్రతికించాలి. ఈ వాక్యమే ఎండిపోయిన ఎముకల్లోకి జీవాన్ని తీసుకొచ్చింది. ఎండిపోయిన ఎముకల్లోకి ఈ వాక్యం బ్రతికి ఉన్న మనలోనికి జీవాన్ని తీసుకురావాలి. హల్లెలూయా. ఉజ్జీవాన్ని తీసుకురావాలి. మన ప్రార్థన విధానం మారాలి. దేవుని బిడ్డ, మనం ప్రార్థించే విధానం మారాలి. దేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రార్థించండి. ఎప్పుడు అది కావాలి, ఇది కావాలి. ఎస్, అడగండి, తప్పులేదు. అడిగినవి పొందేమని నమ్మండి. ఆమేన్. నమ్మండి. ఒకవేళ అది వ్యాధి అయితే మరొకసారి రాకూడదని మీ నోటితో యేసుక్రీస్తు నామములో పలకండి. మరి అన్నాడు, అది మనం ప్రాక్టీస్ చేయాలి. హల్లెలూయా. ఇది ఒక్క రోజుకు వచ్చేది కాదు. మనం ఎప్పుడూ అది మనం ప్రాక్టీస్ చేయాలి. అటువంటి ప్రార్థనా జీవితం మనకు ఉండాలి. చూడండి, 7-8 వచనాలు ఒకసారి మనం చదువుకున్నాం. కావలి. ఇక్కడ చదువుదాం. మెట్టుకు సహోదరులారా, ఏవి సత్యమైనవో, ఇక్కడ ఒక 6 విషయాలు పౌలు మనకు నొక్కి చెబుతున్నాడు. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. వాటిని ఏం చేయాలి? మెడిటేటింగ్ చేయాలి, ధ్యానిస్తూ ఉండాలి మంచిని. మొదటిగా ఏం చెప్పాడు? ఏది సత్యం అంటే యథార్థముగా ఉండాలి, దాని మీద నా ధ్యానం ఉండాలంటే. 2 మాన్యము అంటే గౌరవం, దేవునికి గౌరవం తెచ్చే విధంగా నీ జీవితం ఉండాలి. హల్లెలూయా. నీ గౌరవం కాదు, నీకు దేవుని ద్వారా గౌరవం రావాలి. చాలామంది అంటారు, అంటే నేను కేవలం ఈ మాట అర్థం అవడానికి ఉపయోగిస్తున్నాను. భలే ఉన్నావు, ఈ చీర కట్టే వరకు నువ్వు భలే ఉన్నావు, ఈ ఫ్యాంట్ వేసే వరకు నువ్వు భలే ఉన్నావు. నేను అది నమ్మను, నేను దాన్ని అంగీకరించను. ఎందుకు? నేను బాగుంటాను,
ఒరిజినల్గా నేను బాగుంటాను. నేను ఆ బట్టలు వేసుకున్నాను కాబట్టి ఆ బట్టలకు అందం వచ్చింది, నాకు కాదు అందం వచ్చింది. ఎందుకో తెలుసా? నేను యేసయ్యలాగా ఉంటాను కాబట్టి. అర్థమైతే బాగుండు. హల్లెలూయా. మనం దేవుని యొక్క రూపం, దేవుని యొక్క సౌందర్యం మనలో ఉంది. మనకు వేరే దానివల్ల అందం రాదు, స్వరూపం రాదు. ఇది ఒకటి అర్థం చేసుకోవాలి మనం. ఈ 6 విషయాలు మీరు ధ్యానం చేయండి. వాటిలో ఉండటానికి ఏకాగ్రత కలిగి ఉండండి. వాటి మీద ధ్యానం ఉంచండి ఈ సంవత్సరం అంతా. హల్లెలూయా. ధ్యానం ఉంచండి. గౌరవంగా ఉండటానికి, న్యాయం అంటే యోగ్యమైన వాటిని ఎంచుకోవటానికి, పవిత్రమైనదంటే దేవుని సంబంధమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి, రమ్యమైన అంటే ఆకర్షించే జీవితం. ఈ దేవుని బిడ్డలేండు మనల్ని ఆకర్షించాలి. కొందరు ఒకప్పుడు నిన్ను ఇంటికి కూడా పిలవాలి, ఇప్పుడు నిన్ను పిలిచే విధంగా నీ జీవితం ఉండాలి. ఆమేన్. నీతో సహవాసం చేసే విధంగా కొందరు జీవితం మారాలి. అతనితో టైం గడిపితే నా జీవితం బాగుపడుతుందనే ఒక మంచి ఆలోచన నీ జీవన విధానం ద్వారా కొందరిలోకి రావాలి. ఆమేన్. ఖ్యాతి, మెచ్చుకోదగిన జీవితం. వాక్యం ఇచ్చినప్పుడు ఇది బిడ్డ ఎటువంటి జీవితం మనకు కలిగి ఉండాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. 1 నుంచి 4 వచనాలు ఒకసారి చదివి మనం ముగించుకుందాం. 1 నుంచి 3 వచనాలు. కావున మొదటిగా 2, 3 వచనాలు ధ్యానం చేసుకుందాం. ప్రభునందు ఏక మనస్సు గలవార యునుడని యువోదియకును సుంటికేసును బతిమలాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమంతులో నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఇక్కడ చివరికి ఒక చక్కటి మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు ఈ మాటని ఎందుకు వాడాడో అర్థం చేసుకోవాలి. ఇక్కడ 2 స్త్రీలు ఉన్నారు సంఘంలో. 2 స్త్రీలు. మేబీ వాళ్ళు అపోస్తల కార్యం 16 అధ్యాయం 13వ వచనంలో ఉన్నవారేమో అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు కొందరు స్త్రీలు వచ్చి ఆయనతో పాటు దేవుని వాక్యాన్ని విన్నారు. అక్కడ ఒక సంఘం కట్టబడుతుంది. ఇక్కడున్న ఈ స్త్రీలు కూడా సంఘములో ఒక మంచి పేరు పొందినవారు. కానీ వీళ్ళిద్దరిలో ఏం లేదు, సఖ్యత లేదు, సమాధానం లేదు. వీళ్ళ గురించి అక్కడున్న కాపరికి, అక్కడున్న బాధ్యత కలిగిన వ్యక్తికి చెబుతున్నాడు, వారిద్దరూ బాగుంటానికి నువ్వు కొద్దిగా సహాయం చేయి, నువ్వు చేయగలవు, నువ్వు సమర్థుడివి అని అంటున్నాడు పౌలు. ప్రోత్సహిస్తున్నాడు. చివరిగా నాకు నచ్చింది, ఎంత చక్కటి ప్రోత్సాహం ఇచ్చాడంటే పౌలు గారు, ఎంత చక్కటి సహారం. చూడండి, ఇక్కడ ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. నేను అనుకుంటున్నాను, నేనేమో ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నాను, ఆ వ్యక్తి మునుపట్లో దేవుని పని బాగా చేసిన వ్యక్తి, నేను కూడా దేవుని పనిని బాగా చేసిన వ్యక్తిని. కానీ ఈరోజు మాలో అధికారమో లేకపోతే ఏదో ఒక చిన్న విభేదం ప్రారంభమైంది. అది పెరిగి పెద్దదవుతుంది. మేము దూరం అయిపోతున్నాం. మా మధ్యలో ఒక వ్యక్తిని పురమాయించి వాళ్ళిద్దరు సమాధానం పడటానికి నువ్వు సహాయం చేయి. సహోదరా, సహాయం చేయి. నువ్వు వారిలో ఎవరిని దోషిగా ఎంచమాక. ఎందుకో తెలుసా? వారిరువురి పేర్లు జీవ గ్రంథములో రాయబడి ఉన్నవి. హల్లెలూయా. ఇది మర్చిపోవద్దు. బహుశా నువ్వు తీర్పు తీర్చి ఒకళ్ళు చెడ్డ ఒకళ్ళు మంచి అనుకుంటావేమో. నేను మనందరినీ ప్రోత్సహిస్తున్నాను. మోషే అంటాడు ఒకసారి, అయ్యా వారి నిమిత్తం నా పేరు జీవగ్రంథంలో నుంచి తీసివేయి అంటాడు. నిర్గమకాండము చదవండి ఒకసారి బైబిల్. నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ వచనం. బాగా మనకు ఊరనే గుర్తుండిపోయింది. 32వ అధ్యాయము 32వ వచనం, 33 వచనం కూడా చదవండి. అయ్యో లేని ఎడల నా పేరు తుడిచివేయి.
అందుకు దేవుడు ఏం చెప్పాడు? జాగ్రత్తగా చదవాలి అది. ఎవరు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించు. చాలు. ఎవరు నా ఎదుట పాపము చేసిరో వారి పేరు మాత్రమే జీవగ్రంథంలో నుంచి తుడిచివేస్తాడు. మరి ఈరోజు ఆ పాపాన్ని యేసుక్రీస్తు కొట్టివేసాడా లేదా? చెప్పాలి. తొలగించి వేశాడు. యేసుక్రీస్తును నమ్మిన వ్యక్తి పేరు జీవగ్రంథంలో ఉంటుందని మనం నమ్మొచ్చు. హల్లెలూయా కదా, నమ్మొచ్చు. మరి జీవగ్రంథంలో అతని పేరుంటే అతన్ని ఎందుకు నువ్వు ద్వేషిస్తున్నావు? ఆమెను ఎందుకు నువ్వు ద్వేషిస్తున్నావు? ఆమెను ఎందుకు దోషిగా ఎంచుతున్నావు? ఆమెను ఎందుకు పాపిగా, అతన్ని ఎందుకు పాపిగా ఎంచుతున్నావు? సమాధానపడు. అప్పుడు మన మధ్యలో ఆనందానికి తావు ఉంటుంది. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆనందం ఉంటుంది, ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది. మరలా చెబుతున్నాను, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెబుతున్నాను, ప్రభువునందు ఆనందించండి. మీ నోటి మాట జాగ్రత్తగా చూసుకోండి. మీ ప్రార్థన విధానం మారాలి, సరైన ప్రార్థన తీరు ఉండాలి. భయపడద్దు. మన దేవుడు మంచి దేవుడు. హల్లెలూయా. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందము మీ కిరీటమయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండండి. మీ ఆనందమే నా కిరీటం అన్నాడు పౌలు. హల్లెలూయా. మీ ఆనందం నాకు రివార్డు. మీరు ఆనందంగా ఉంటే నేను రివార్డు పొందున్నాను. కాబట్టి మీరేం చేయాలి? కదలకుండా స్థిరులై ఉండండి. ఎవరిలో? ప్రభువులో. ఆమేన్. ప్రభువులో మనం ఆనందంగా ఉండాలి. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. అందరం ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. స్తుతింతును స్తుతింతును స్తుతి చేయు చూందు. స్తుతింతును స్తుతింతును స్తుతి చేయు చూందు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 ఆనందమే. ఎప్పుడు ఆనందాన్ని ఇస్తాడు? ఎప్పుడు తెలుసా? దేవుణ్ణి మనం నిరంతరం స్తుతిస్తున్నప్పుడు. ఎదుటి వ్యక్తిని దుర్మార్గుడు, పాపి అని ఎంచక, ఇదిగో నాతో పాటు అతను రక్షించు, అతని కోసం యేసుక్రీస్తు శిలువలో పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు, మరణించి తిరిగి లేచాడని నమ్మినప్పుడు అతనితో నువ్వు సమాధానంగా ఉండగలవు. అతని పేరు, ఆమె పేరు నాతో పాటు జీవగ్రంథంలో రాయబడి ఉంది. ఇది మర్చిపోవద్దు ప్రియమైన బిడ్డలారా. మనందరం ఆనందంగా ఉండాలంటే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడిన మనం నమ్మాలి. ఆమేన్. మన మాట సరిగా ఉండాలి, మన ప్రార్థన తీరు మారాలి. అటువంటి జీవితం కలిగి ఉండాలని ప్రభు పెద్ద ప్రేమతో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.